జై శ్రీకృష్ణ అండి. ఎప్పుడు కూడా మనం సైడ్ వాక్తో స్టార్ట్ చేస్తాం కదా. సైడ్ వాక్కి బిఫోర్ ఏం చేయాలి? చక్కగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తే మనం ఇంకాస్త ఎనర్జెటిక్గా ఉంటాం కదా. సో ఇప్పుడు కూడా ముందు మనం సైడ్ వాక్ చేయడానికి, అలాగే ఈరోజు మీకు ఇంకొన్ని టెస్టులు ఉంటాయి. అంటే కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ రాకుండా, కార్డియోకి సంబంధించినటువంటి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఫిట్నెస్ పెంచుకుంటూ, అలాగే ఇప్పుడు మనం ఎక్సర్సైజెస్ చేయడం వల్ల స్పెషల్లీ హ్యాండ్స్ ఎవరికైతే బాగా బల్కీగా ఉన్నాయో వాళ్ళకి ఏమవుతుందంటే లూజ్ అవుతుంది. హ్యాండ్స్ మళ్ళీ నార్మల్ స్టేజ్కి రావడానికి, అలాగే ఏంటంటే ఫిట్నెస్ కోసం ఈ 3 ఎక్సర్సైజెస్ ఈరోజు మనం కంప్లీట్ చేసుకుందాం. బిఫోర్ లాస్ట్ వీక్ ఇచ్చిన ఎక్సర్సైజెస్ అన్ని మీరు కంటిన్యూ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఓకేనండి. సో స్టార్ట్స్ విత్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అండి. వన్స్ మీరు బ్రీత్ ఇన్ చేసేటప్పుడు మీ థొరాసిక్ క్యావిటీని మీరు చెక్ చేసుకోండి. చక్కగా అది ఎక్స్పాండ్ అవ్వాలి. ఎక్స్పాండ్ అయ్యేటప్పుడు చెప్పాను కదండి, లంగ్ కూడా అంటే రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ ఉండే 2 లోబ్స్ కూడా ఫుల్గా ఎక్స్పాండ్ అవుతాయి. ఎక్స్పాండ్ అవ్వడం వల్ల లోపల ఉండే ఎవ్రీ ఆల్వియోలేకి కూడాను మంచిగా ఆక్సిజన్ సప్లై అనేది రీచ్ అవుతుంది. అగైన్ సేమ్ కార్బన్ డైఆక్సైడ్ని కూడా మళ్ళీ మీకు బయటకు ఎలిమినేట్ చేయడానికి ఈ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ బాగా యూజ్ అవుతుంది. తర్వాత మీ అంతటి మీరు లేవడానికి ట్రై చేయండి. ఓకేనండి. సో దిస్ ఈజ్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఫిట్నెస్ అండి. సో మీ దగ్గర అందరికీ కూడా ఇంత తీసుకో, ఇంత సైజ్ మీకు స్టూల్స్ అవైలబిలిటీ ఉంటాయి కదా. సో దీన్ని మనం కార్డియోవాస్కులర్ ఎక్సర్సైజెస్, అలాగే కార్డియో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే మనం ఎంతసేపులో మనం అలసిపోతున్నాం అనేది చెక్ చేసుకోవచ్చు. ఇట్లా ఒక స్టూల్ని మీరు పెట్టుకొని ఫస్ట్ అప్వర్డ్ డైరెక్షన్, మీకు దీనివల్ల కార్డియో ప్రాబ్లమ్స్ ఒకటే కాదండి, థైస్ రీజన్స్, అలాగే హిప్ రీజన్ ఇవన్నీ కూడా చక్కగా నార్మల్ అవుతాయి. అండ్ అలాగే బ్యాక్కి మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. బ్యాక్కి చేసేటప్పుడు మాత్రం స్టూల్ కొంచెం జరుగుతూ ఉంటుందండి. బ్యాక్ సైడ్ ఏదైనా వాల్ సపోర్ట్ తీసుకోండి. మళ్ళీ మీరు స్టూల్ అలా వెనక్కి నెట్టేసి పడిపోయారు అనుకోండి, దానికి మా రెస్పాన్సిబిలిటీ కాదు. ఓకే, ఈ 2 ప్యాటర్న్స్ కలిపి చేస్తారు చూడండి. ఎవ్రీవన్ కెన్ డూ దిస్ అండి. మీ ఇంట్లోనే చక్కగా మీరు ఫిట్నెస్ని టెస్ట్ చేసుకోవచ్చు. ఓకే. సెకండ్, షోల్డర్స్ కోసం. షోల్డర్ అంతా కూడా మీకు బల్జీ అవుతుంది కదా, అంటే మీరు ఈ సైడ్ వాక్స్ చేయడం వల్ల, అలాగే ఈ న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల ఈ షోల్డర్ అంతా కూడా మీకు బల్జీ అవుతుంది. అంటే ఇక్కడ స్కిన్ అనేది లూజ్ అవుతూ ఉంటుంది. సో మళ్ళీ ఈ స్కిన్ మీకు మజిల్కి పట్టేటట్టు అంటే ఎలా అయితే ఇది వరకు మీరు బాగా ఫ్యాటీగా ఉండేటప్పుడు మీ మజిల్ ఎలా అయితే ఉండిందో ఇప్పుడు మళ్ళీ అలాగే ఉంటుంది. బట్ ఏంటంటే అక్కడ మనం లీన్ చూస్తాం, థిక్నెస్ నుంచి థిన్కి వస్తుంది అనమాట. సో చూడండి, ఇట్లా 2 హ్యాండ్స్ అలా పైకి పెట్టి కొంచెం స్ట్రెచ్ ఇవ్వాలండి. ఇవ్వడం వల్ల మీకు తెలుస్తుంది పెయిన్ ఎక్కడ వస్తుందో. ఫ్యాట్ ఎక్కడెక్కడైతే బాగా డిపాజిట్ అయి ఉంటుందో అక్కడ ఖచ్చితంగా పెయిన్ వస్తుందండి. సో అలా ఒక 30 సెకండ్స్ హోల్డ్ చేయండి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయడం వల్ల మధ్యలో ఏమవుతుందంటే ఆ పెయిన్ మీకు తెలియదు. అండ్ ఫ్రంట్కి ఒక స్ట్రెచ్ ఇస్తారు. సెకండ్ ప్యాటర్న్, రిలాక్సేషన్ అండి. బ్యాక్ ఫోల్డింగ్, టైట్ ఫోల్డింగ్. ఓకేనండి. వన్స్ అగైన్ పైకి, ఫ్రంట్ స్ట్రెచ్, బ్యాక్ ఫోల్డింగ్. ఓకేనండి. ఇది కంప్లీట్లీ మీకు హ్యాండ్ మజిల్. తర్వాత చెప్పాను కదండి, థర్డ్ వన్ ఫిట్నెస్ కోసం అని. ఓకే, మీ హ్యాండ్తో టోస్ని టచ్ చేయాలండి. ఒక హ్యాండ్ బ్యాక్ ఫోల్డ్ చేసుకొని, అంటే ఆపోజిట్ డైరెక్షన్లోనండి. లెఫ్ట్ హ్యాండ్తో రైట్ టోస్ని, రైట్ హ్యాండ్తో లెఫ్ట్ టోని.
మీరు ఇది చేసేటప్పుడు మీరు ఫ్రంట్కి ఒరగకుండా అలాగే కూర్చొని స్టేబుల్గా టచ్ చేయటమే. ఓకే అండి. మళ్ళీ ఒకసారి లాస్ట్ ఎప్పుడు కూడా ఎక్సర్సైజ్ కంప్లీట్ అయ్యింది అని తర్వాత రిలాక్సేషన్ ఉంటుందండి. బ్యాక్ ఫోల్డింగ్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఇట్లా కంటిన్యూ చేయడం వల్ల మీకు ఒక మంచి ఎనర్జీ వస్తూ ఉంటుంది. తర్వాత లెగ్స్ ఫోల్డ్ చేసుకొని అగైన్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. సో ఫైనల్లీ కంప్లీట్ అయిపోయినప్పుడు హీట్ జనరేట్ చేసుకోండి. ఓకే, వితౌట్ ఎనీ సపోర్ట్. ఓకే అండి, మీకు ఈ వీక్ 3 ఎక్సర్సైజెస్ అండి కంప్లీట్ చేస్తారు కదా. జై శ్రీకృష్ణ.